నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనుల సమీక్ష మరియు పరిశీలన. విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కేంద్రం శుభవార్త. జీవితంలో చాలా మంది కేవలం డబ్బు సంపాదన కోసమే పనులు చేస్తూ ఉంటారు. కానీ శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ అధినేత సత్యనారాయణ ఒకటే కృత నిశ్చయంతో పేద విద్యార్థులను పైకి తీసుకొచ్చి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడమే కృప నిశ్చయంతో పనిచేస్తున్న వ్యక్తి డిఫెన్స్ అకాడమీ అధినేత సత్యనారాయణ. డిఫెన్స్ కాలేజీ అండ్ అకాడమీ స్థాపించి సుమారు నేటికి 4 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఈ రోజుకి సుమారుగా 75 మందిని త్రివిధ దళాలలో ఉద్యోగిని నిమిత్తం పంపించడం జరిగింది. ఇది అంత చిన్న విషయం కాదు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సబ్బవరంలో ఒక మహానీయుడు స్థాపించిన ఈ అకాడమీని ఇప్పటి వరకు సుమారు 70 మందికి పైగా వివిధ దళాలలో ఉద్యోగం నిమిత్తమై పంపించి వారి బ్రతుకులు బాగు చేయడం చాలా ఎంతగానో చెప్పుకోదగ్గ విషయం. అయితే ఈ డిఫెన్స్ అకాడమీ అధినేత చేస్తున్న ఒక గొప్ప విషయం ఏంటంటే పేదవారిని హక్కున చేర్చుకొని అన్ని విషయాలలోనూ వారికి చదువు, ఫుడ్, అకాడమీ అన్ని ఏర్పాట్లు చేసి వారిని దేశ రక్షణ కోసం పంపించడం జరుగుతుంది. అందుకే ఈ జిల్లాలో శ్రీ రేంజర్స్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీకి మంచి గుర్తింపు రావడానికి కూడా కారణం అదే. ఇదిలా ఉంటే నిన్న కాక మొన్న 12 మంది కాకినాడ స్పోర్ట్స్ విషయమై 9 మంది అర్హత సాధించడం ఎంతో అభినందనీయకం. డిఫెన్స్ శ్రీ అకాడమీ అధినేత చెప్పు చిన్న విషయం ఏమిటంటే భగవంతుడు నన్ను చల్లగా చూడాలని ఇలా పేద విద్యార్థులను ఎంతమందినైనా చదివించి వారికి ఉద్యోగం కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని సత్యనారాయణ అన్నారు. నిన్న కాకమూలను సెలక్షన్కు వెళ్లి సాధించిన విద్యార్థులు 9 మంది పేర్లు ఇవి: ఫలమేరి గౌతమ్, జి నవీన్, ఎం కార్తిక్ కుమార్, పి చైతన్య, వి మోహన్ రావు, పాతాళం మణికుమార్, డి లక్ష్మణరావు, సిరసనపల్లి చక్రవర్తి, పి. ఈ 9 మంది సెలక్షన్లో ఉత్తీర్ణత పొంది ఉద్యోగానికి సిద్ధంగా ఉన్నవారు వీరే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు పాతాళం మణికుమార్, మాది చెట్టుపల్లి విలేజ్. మా నాన్నగారి పేరు గౌరనాయుడు. మేము శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నాం. ఈ చదువు వచ్చాం, ఎంటర్ అయిపోయింది, ఇంకే తర్వాత అవ్వదు. మళ్ళీ చేస్తాను మాట్లాడుతున్నా. ఫీజు కాదు. ఒకసారి మణికుమార్, ఒకసారి వచ్చి నీ గురించి నీ హిస్టరీ చెప్పాలి కదా. థ్యాంక్ యూ. ఒకసారి వాడు చెప్పిన స్టోరీ వినండి అంతే. దాన్ని పెట్టి మీరు ఏం చేయాలో చూద్దరుగా. ఇక్కడ వెంటనే అప్లై చేసిన వెంటనే ఆగస్ట్ 6న కాకినాడ డిఎస్సి గ్రౌండ్లో ఆర్మీ ర్యాలీ పెట్టారు. ర్యాలీకి రన్నింగ్ కంప్లీట్ చేసుకొని మరుసటి రోజున మెడికల్ పెట్టారు. మెడికల్ కూడా కంప్లీట్ అయిపోయి నవంబర్ 22న మెరిట్ లిస్ట్ వచ్చింది. మెరిట్ లిస్ట్లో నాతో పాటు 8 మందికి విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. అందులో నేవీ కూడా 2 ఉన్నారు. థ్యాంక్ యూ. నిన్న లక్ష్మణరావు అనే అబ్బాయి వచ్చాడు, విద్యార్థి. అబ్బాయి కూడా జాబ్ కోసం వచ్చి మీతో విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 3 మెంబర్స్ వచ్చారు. మణికుమార్ చోడవరం, అదేవిధంగా నవీన్ కుమార్ అచ్చాపురం అని చెప్పారు. వాళ్ళ కష్టంతోనే పైకి వచ్చారు. జెడ్పీఐ స్కూల్స్ ముగ్గురు కూడా ప్రైవేట్ స్కూల్ కాదు, జెడ్పీఐ స్కూల్స్
గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి జాతీయ స్థాయిలో ఉద్యోగం సంపాదించాలంటే అది విజయతే కాదు, ఆ కృషి ప్లస్ అకాడమిక్ కృషి కూడా రెండు కోయిన్సిడెంట్ అయితే జాబ్ వస్తుంది. అందువల్ల ప్రతిరోజు మీకు ఎందుకు చూపిస్తామంటే వాళ్ళు చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ మారాలి. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. నేను శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో చదివే విద్యార్థిని. నా పేరు పి గౌతమ్, మా నాన్నగారి పేరు పి కనంనాయుడు. నేను మొన్న ఆగస్ట్ 6న కాకినాడలో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్కి వెళ్ళాను. 1600 మీటర్స్ కంప్లీట్ చేసి ఆగస్ట్ 7ని మెడికల్కి వెళ్ళాను. మెడికల్ కూడా కంప్లీట్ అయింది. మొన్న రీసెంట్గా 22ని మెరిట్ లిస్ట్ వచ్చింది. అందులో నాకు ఆర్మీ టెక్నికల్ జీడీ 2 క్వాలిఫై అయ్యాను. మా సత్యనారాయణ సార్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక 6 months ఫ్రీ కోచింగ్, ఆబ్జెక్టివ్ ప్లస్ రన్నింగ్ కూడా మాకు ప్రొవైడ్ చేశారు. సార్కి ఎంతో మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్పోర్ట్స్కి కూడా మాకు ఎంతో ప్రయారిటీ ఇచ్చి నేను ఖోఖో నేషనల్స్ ఆడడానికి సార్ ఎంతో ప్రయారిటీ ఇచ్చారు. నాకు సార్కి ఎప్పుడూ రుణపడి ఉంటాం. అందరికీ నమస్కారం. మరి మేము శ్రీ రేంజర్స్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ సబ్బవరం మరి అకాడమీ స్థాపించి ఒక 5 సంవత్సరాలు అయింది. ఈనాటికి సుమారు 75 మంది విద్యార్థులు రకరకాల దళాల్లో ఉద్యోగాలు సంపాదించి ట్రైనింగ్లో ఉన్నారు. అదేవిధంగా మన కాకినాడలో రీసెంట్గా ఆగస్టులో ఓపెన్ ర్యాలీ అయింది ఆర్మీ. ఆ ఓపెన్ ర్యాలీలో మా అకాడమీ తరఫున 12 మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అందులో 9 మంది విద్యార్థులు ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించి ఉన్నారు. నిన్నగా మన రిజల్ట్ వచ్చింది ఓపెన్ ర్యాలీలో. ఆ రిజల్ట్లో 9 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం, అందులో ఉద్యోగం సంపాదించడం మా కాలేజీ తరఫున చాలా అభినందన తెలియజేస్తున్నాం మా స్టాఫ్కి, అదేవిధంగా పేరెంట్స్ కూడా. ఎందుకంటే మీకు ఇచ్చే శిక్షణ కోచింగ్ 100% మేము ఇస్తున్నాం. అది ప్రతిరోజు కూడా మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచి రన్నింగ్, జిమ్, జాగింగ్, ట్రాకింగ్ ప్రతిరోజు కూడా నేర్పిస్తూ అలా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాధవి చదువుకొని పేరెంట్స్ వ్యవసాయ కుటుంబం చేస్తూ అతి తక్కువ ఫీజుతో మేము జాయిన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ అనేది ఒక సర్వీస్ లాంటిది. ఎవరైనా సరే నిరుపేద కుటుంబాలు కానీ, అమ్మాయిన పిల్లలు కానీ ఎవరున్నా సరే వాళ్ళకి ఉచితంగా కూడా కోచింగ్ ఇచ్చి వాళ్ళు ఏదో జాబ్లో పెట్టే విధంగా తయారు చేస్తున్నాం. అందువల్ల ఈరోజు ఈ 9 మంది కూడా మా అకాడమీ తరఫున, ఈ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ తరఫున ఉద్యోగాలు సాధించడం అంత ఈజీ అయితే కాదు. ఈ కాంపిటీషన్లో ఏ అకాడమీకి కూడా ఒక ఉద్యోగం 2 ఉద్యోగాలు కూడా రాలేదు. అలాంటిది ఒకే అకాడమీలో 12 మంది విద్యార్థులు వెళ్తే 10 మంది సెలెక్ట్ అవ్వడం అనేది చాలా అభినందనగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు 3 మెంబర్స్కి మేము సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మిగతా స్టూడెంట్స్ కూడా ఇంకా చిన్న చిన్న మన ఆర్మీలో వర్క్లు ఉంటాయి, స్కూల్స్ కానీ లేదా కాలేజ్ కానీ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు కూడా రేపు మాపు ఒకసారి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మేము భారీ ఎత్తున ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి విద్యార్థి పేరెంట్స్కి కానీ విద్యార్థులు కానీ ఒక మెమోరీస్ కూడా ఇచ్చి అప్రోచ్ చేస్తున్నాం. అకాడమీ స్టార్ట్ చేసి ఒక 2 బ్యాచీలు వెళ్ళడం జరిగింది. అంటే 4 years కంప్లీట్ అయిపోయింది. ఆ 5 yearsలో మేము అడుగుపెట్టిన మరుక్షణమే ఈ సంవత్సరంలోనే ఒక 9 మంది 10 మంది విద్యార్థులు వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా మేము అభినందన తెలియజేస్తున్నాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. అత్యవసరం అనే మాట గుర్తు చేయడానికి నేను ముందుకొచ్చాను. ఈ లాస్ట్ సెంటెన్సు నా మాటలోని బాధ కానీ ఆవేదన కానీ అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఎందుకంటే సరే, రాజకీయాలు, అవసరాలు, అధికారం రావడం, నిలుపుకోవడం, అధికారంలో ఉన్న పార్టీ చేసే ప్రయత్నాల మీద కానీ ఆలోచనల మీద కానీ కొనసాగుతున్న సందర్భాలలో ప్రతిపక్షాలు ప్రజలకు తెలియజేసే విధంగా చేసే బాధ్యతలు నిర్వర్తించడంలో దాన్ని తప్పుగా పట్టే ఈనాటి ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ, సరే అది రాజకీయం అనొచ్చు ఎవరైనా, కానీ చివరిగా మిగిలేదేంటి? ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది. నాకు దురదృష్టం ఏంటంటే ఈ మధ్య రోజుకో అంశం మీద చాలా పెద్ద ఎత్తున వాదనలు, ప్రతివాదనలు మీకు తెలియదు కాదు. కానీ
అసలు ఈ ప్రభుత్వం ఏ ఆలోచనతో పనిచేస్తున్నదనే విషయాన్ని గట్టిగా చెప్తారా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు? ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ అధికారంలోకి వచ్చినాక చేసే కార్యక్రమాలు కానీ గత సంక్షేమ కార్యక్రమాల పట్ల ఏ విధమైన దృష్టి పెడుతున్నారు, ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేది ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదా? అది ప్రజలకు చెప్తే ఇది రాజకీయం అవుద్దా? అది రాజకీయం కాదే. ఎన్నికల ముందు రాజకీయాలు నాకు తెలుసు, అది అందరికీ తెలుసు. కానీ ఎన్నికల తర్వాత కూడా రాజకీయాలు చేసి పబ్బం గడుపుకునే దైన్యస్థితిలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఖండించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇది ఆవేదనతో ఆవేశంతో మాట్లాడుతున్నాను. ఎందుకయ్యా? ఓకే, చాలా ఉన్నాయి. మనం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అన్ని రంగాల్లో చాలా రంగాల్లో ముందున్నాం. మీరు ఇంకా ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేను కాదనా, ఇది ఎవరైనా కాదన్నారు. కానీ ఏమిటి? బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ ఏరియా నంబర్ 1 ఐటమ్ ఎంతో తెలుసా? 58,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు. మొదటి దశలోపల 2,500 కోట్లు, అందులో 750 కోట్లు ఇస్తామని అత్యంత ప్రాధాన్యతగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయాల వెనకాల ఏముందో తీసుకురావడానికి చెప్పే ప్రయత్నం. ఓకే, నేను కాదనా, చేయాల్సిందే. ఎలా అనేది తర్వాత మాట్లాడదాం. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనుల సమీక్ష మరియు పరిశీలన చేసిన జి కిషన్ రెడ్డి. 40 రైల్వే స్టేషన్స్ పునరుద్ధరణ పనులు తెలంగాణ జరుగుతున్నాయంటే తెలంగాణ పట్ల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు. ఏదో 1-2 రైల్వే స్టేషన్లు రీడెవలప్మెంట్ అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఏకకాలంలో ఎట్ ఏ టైం 40 రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం, కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అదే కాకుండా ఈ 40కి అదనంగా ఇటీవలనే చెర్లపల్లి న్యూ టెర్మినల్ రైల్వే స్టేషన్ కూడా మనం ప్రారంభించుకున్నాం. ప్రధానమంత్రి గారు స్వయంగా ఆ చెర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ను మరి ప్రారంభించిన విషయం మనకు తెలుసు. హైదరాబాద్ నగరంలో 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఒకటి సికింద్రాబాద్, ఒకటి కాచిగూడ, ఒకటి నాంపల్లి, హైదరాబాద్ అంటారు. వీటికి తోడుగా ఒకటి చెర్లపల్లి మన గ్రేటర్ హైదరాబాద్లో అడిషనల్ టెర్మినల్ మనకు వచ్చింది. దాన్ని ఈరోజు మనము డెడికేట్ చేసుకున్నాం. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చారు. మిగిలిన ఓల్డ్ టెర్మినల్స్ ఏవైతున్నాయో వాటిని కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. 720 కోట్ల రూపాయలతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ మధ్యలోనే నేను స్వయంగా వెళ్ళి చూశాం. చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయాలనేటువంటి టార్గెట్తో మరి ముందుకెళ్తా ఉన్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా మరి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. కాచిగూడ కూడా అది కూడా ఇంకా అప్రూవల్ స్టేజ్లో ఉంది. అది కూడా కాచిగూడ కూడా డెవలప్మెంట్ చేస్తాం. ఇది కాకుండా ఈరోజు మన హైదరాబాద్లో ఆఫీస్పేట కానీ లేకపోతే బేగంపేట, హైటెక్ సిటీ కానీ మలక్పేట కానీ ఈ రకంగా హైదరాబాద్లో నగరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రైల్వే స్టేషన్లు కూడా ఏకకాలంలో పనులు ప్రారంభించుకున్నాం. వాటన్నిటిని కూడా వచ్చే సంవత్సరము డెడికేట్ చేయాలనేటువంటి టార్గెట్ ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా వచ్చే సంవత్సరము అన్ని రైల్వే స్టేషన్స్ కూడా డెడికేట్ చేస్తాం. అందులో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సబర్బన్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఎంఎంటీఎస్ కానీ ఇతర సబర్బన్ ట్రైన్స్ కానీ ఇక్కడ ఆగేటువంటి మరి పద్ధతి ఉన్నది. మనం చూసాం ఓల్డ్ బిల్డింగ్ అటు సైడ్ ఉంది.
ఇదంతా కూడా ఆధునికమైనటువంటి పద్ధతిలో హైటెక్ సిటీకి పోటీ పడే విధంగా ఈరోజు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా రైల్వే డిపార్ట్మెంటు డెవలప్మెంట్ చేస్తాం. రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదని కేంద్ర మంత్రి నిర్మల అన్నారు. అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, యూనియన్ క్యాబినెట్లో నా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో నా కొలీగ్ పెమ్మసాని గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మినిస్టర్స్ నారా లోకేష్ గారు, నారాయణ గారు, ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు, మీ అందరికీ ఇఫ్ ఐ మిస్డ్ అవుట్, అండ్ ఆల్సో ది ఎమ్మెల్యే, ఈ ఏరియా ఎమ్మెల్యే గారు, అండ్ మై ఫైనాన్స్ మినిస్ట్రీ కొలీగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ నాగరాజు గారు, మీ అందరికీ నమస్కారాలు. I'm very happy today because a new capital is getting built. Andhra Pradesh మళ్ళీ క్యాపిటల్ని రీస్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద బ్రహ్మజ్ఞం లాంటిది. అది మొదలుపెట్టారు చీఫ్ మినిస్టర్ గారు, అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కేమ్ టు సపోర్ట్ ఇట్. ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు. కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద CMDs of all the public sector banks and also the New India Assurance and NABARD, all of whom, LIC, all of whom have come on one day to establish what is going to be, for the first time in this country, an entire street of financial institutions. Oka capital, oka state capital lo public sector banks andarum present ga undadam, insurance companies undadam itself is a statement. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది ఇస్, యాజ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాజ్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని. శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆనందకరమైన వార్తను అందించింది. ఇకపై విమాన ప్రయాణాల్లో పవిత్ర ఇరుముడిని కొబ్బరికాయతో సహా చేతి సామాను, హ్యాండ్ లగేజ్ తో పాటే కాబిన్ లోకి తీసుకువెళ్లేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు గణనీయమైన ఊరట కల్పించనుందని, వాస్తవానికి ఇప్పటి వరకు ఉన్న కఠినమైన విమానయాన భద్రతా నిబంధనల ప్రకారం ఇరుముడిలోని కొబ్బరికాయ కారణంగా దీనిని తప్పనిసరిగా చెక్ ఇన్ లగేజీలో ఉండాల్సి వచ్చేది. తమ భక్తికి దీక్షకు ప్రతీకగా భావించే ఇరుముడిని లగేజీలో పంపడం చాలా మంది భక్తులకు అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉండేది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన మంత్రి రామ్మోహన్ నాయుడు భక్తుల విశ్వాసాలను, మనోభావాలను గౌరవిస్తూ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంబంధిత భద్రతా సంస్థలతో చర్చలు జరిపి ఈ ప్రత్యేక మినహాయింపులకు మార్గం సుగమం చేశారు. ఈ ప్రత్యేక వెసులుబాటు నేటి నుంచి 2026 జనవరి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అమల్లో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కాలంలో శబరిమల యాత్రకు విమానాల్లో వెళ్లే భక్తులు ఎయిర్పోర్టులో అవసరమైన భద్రతా తనిఖీలను పూర్తి చేసిన తర్వాత
తమ ఇరుముడిని విమానం లోపలికి హ్యాండ్ లగేజ్గా తీసుకువెళ్ళవచ్చు. అయితే ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే భక్తులు విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బందికి సంపూర్ణంగా సహకరించాలని రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇరుముడి స్క్రీనింగ్ తనిఖీ ప్రక్రియలో అధికారులు సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. మండల పూజ మకర విలక్కు ఉత్సవాల నేపథ్యంలో దేశం నలుమూల నుంచి భక్తులు శబరిమలకు పయనమవుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడడం వారికి ఎంతగానో మేలు చేయనుంది. ఈ నిర్ణయంతో అయ్యప్ప భక్తుల ప్రయాణం మరింత సులభతరం అవుతుందని వారంతా స్వామివారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికుల యొక్క డేటా అప్రూవల్ కాకపోవడంతో కార్మికుల జీతభత్యాలు నిలిపివేయబడ్డాయని కోరుతూ శుక్రవారం రోజున ఉదయం మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంపత్ కుమార్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు సుధామల్ల హరికృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి సాహెల్ ఖాన్, షేక్ సలీం, పూరెల్లా, హరీష్, దిలీప్, నవీన్, విక్రమ్, జానిమియా, ముజీబ్ ఖాన్, దుర్గయ్య, పేర్కా, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మరి గత కొన్నేళ్ల నుండి ఈ మంచిర్యాల మున్సిపాలిటీ ఉన్నప్పటి నుండి కూడా అనేక మంది అవుట్సోర్సింగ్లో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వాటర్ సప్లై మరియు ఎలక్ట్రీషియన్లకు సంబంధించి 68 మంది పేర్లను మరి డాటాను మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మరి తీసుకోకపోవడం ఈరోజు మేము చాలా బాధ ఇస్తూ ఉంది. ఎందుకంటే మరి కొన్నేళ్ల నుండి 30 నుంచి 40 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వారి పేర్లను మరి ప్రభుత్వం దృష్టిలో లేకపోవడం చాలా బాధాకరం. అదే విషయంలో మరి గత 2 అక్టోబర్కు సంబంధించినటువంటి నెల, నవంబర్ పూర్తి కాబోస్తూ ఉంది. 2 నెలలకు సంబంధించినటువంటి వేతనాలు కూడా ఇప్పటి వరకు రాకపోవడంతో మరి కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 80 నుంచి 90% వరకు అద్దె ఇళ్లలో ఉంటున్నటువంటి కార్మికులు మరి ఇప్పటి వరకు కూడా ఒకవైపు యజమాన్యాల ద్వారా ఇంటి అద్దె కట్టకపోవడంతో చాలా ఇబ్బంది గురవుతూ ఉన్నారు. మరో పక్కన ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు కూడా కొందామంటే పైసలు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి మరి మా యొక్క సాధక బాధకలు చెప్పుకోవడం జరిగింది. వారు కూడా సంబంధిత కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యను త్వరలోనే పరిష్కరిస్తారని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నాం. ఇలా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతిరోజు ఎవ్రీడే కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం మరి ప్రతిరోజు వాటర్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా వీధి దీపాలను చూసినట్లయితే ఎక్కడ కూడా వీధి దీపాలు మరి వెలగని పరిస్థితి లేదు. ప్రతి జగల కూడా ఎక్కడెక్కడ సెంట్రల్ లైటింగ్ మొదలుకుంటే అన్ని విధాల మరి ఇలా అంధాకారంగా లేనటువంటి మంచాలను తీర్చిదిద్దుతున్నటువంటి మరి యొక్క డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ సెక్షన్. కాబట్టి దయచేసి గౌరవ డిఈ గారికి, గౌరవ కమిషనర్ గారికి కలిసి మేము మా యొక్క సాధక బాధకులు మా యొక్క సమస్యను చెప్పడం జరిగింది. వారు తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. కొంతమంది ఆఫీసులో ఉన్నటువంటి మాతో పనిచేసిన అవుట్సోర్సింగ్ సంబంధించిన కార్మికులే మా యొక్క డాటాను పంపించకపోవడం, వారి యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ విధంగా జరిగింది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మాకు ఇట్లా మా కార్మికులు రేపటి రోజున ఏదైనా అన్యాయానికి గురైనట్లయితే రేపు జరగబో పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనుల సమీక్ష మరియు పరిశీలన. విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కేంద్రం శుభవార్త. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.